ఈరోజు మొత్తం రోహిత్ అవ్వ నడిచింది. ఎపిసోడ్ మొత్తంలో రోహిత్ 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 ఏ గేమ్ ఆడిన ఆర్మ్ రెజ్లింగ్ కానీ, టాస్క్ కానీ, కెప్టెన్సీ ముందుండడం, నడిపించడం కానీ ప్రతి దానిలో రోహిత్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. నా ఒపీనియన్ అసలు ఈరోజు రోహిత్ కంటే తిరుగులేదు. కానీ రోహిత్కు ఎల్లో కార్డు వచ్చింది. ఒక చిన్న మిస్టేక్ కూడా రోహిత్ చేశాడు, దానివల్ల ఎల్లో కార్డు ఇచ్చారు. దీనివల్ల రోహిత్కు మైనస్ అవుతుందా అంటే అస్సలు కాదు, రోహిత్కు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే గేమ్ అంత బాగా ఆడాడు, ఆర్మ్ రెజ్లింగ్ ఆడాడు, మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది, కెప్టెన్సీ చేసే విధానం కూడా బాగుంది, తీసుకునే డిసిజన్స్ బాగున్నాయి. ఇన్ని బాగున్న రోహిత్కు, ఇన్ని గేమ్స్ బాగా ఆడిన రోహిత్కు ఎల్లో కార్డు ఇచ్చి జడ్జెస్ తొక్కేస్తున్నారంటే అతన్ని తొక్కేయడం కాదు, అది జడ్జెస్ ఎల్లో కార్డు ఇచ్చి కిందికి నెట్టాలని ఎంత చూస్తే అతను అంత బౌన్స్ బ్యాక్ అవుతాడు. అంత బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు పైనకి వెళ్ళిపోతున్నాడని నేను అంటున్నాను. ఎందుకంటే జనాలు అన్నీ చూస్తున్నారు. అంత బాగా ఆడిన అతనికి ఎల్లో కార్డు ఇచ్చారంటే అతను పక్కా పైకి లేస్తాడు. ఎందుకంటే జనాలు ఏం చూస్తారు, బాగా ఆడిన వాళ్ళని తొక్కేస్తున్నారంటే వాళ్ళు పైకి లేపుతారు. కాబట్టి రోహిత్కి ఇది ఒక ప్లస్ పాయింటే నా ఒపీనియన్. రోహిత్కి ఇది ప్లస్సే. రోహిత్ పైకి వెళ్ళడానికి చాలా స్కోప్స్ వచ్చాయి. చాలా బాగా కూడా ఆడాడు ఈరోజు గేమ్. ఎల్లో కార్డు వల్ల రోహిత్కి ఏమవ్వదు, రోహిత్కు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి.